భారీగా పెరుగుతా ఉంది బంగారం ధర. ఇప్పుడుండేటువంటి బంగారం ధరల ప్రకారము ఒక 4 గ్రాములు, 8 గ్రాములు బంగారం కొనుక్కోవాలంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలా? ఈవెన్ గోల్డ్ చిట్ వేయాలన్నా కూడా మనము ఎంతెంత అమౌంట్ నెల నెల కట్టగలిగితే ఒక 4-8 గ్రాముల బంగారాన్ని మనం కొనుక్కోగలుగుతాం. ఒక కమ్మల జతైనా, లేదా ఒక ఉంగరమేనా, లేదా ఫ్యాన్సీ నెక్లెస్ అయినా 4 గ్రాముల నుంచి 8 గ్రాముల్లో మనం ఎలా ప్లాన్ చేసుకుని కొనాలన్నది ఇవాళ టాపిక్. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మనము ఎలా ప్లాన్ చేసుకోవాలా, ఎవరెవరు ఎలిజిబుల్, ఎవరెవరము చిట్టు కట్టుకున్నామంటే ఈజీ కొనొచ్చు అనేది ఇవాళ టాపిక్. అన్నట్టు నా పేరు పూర్ణిమ కానీ వెల్కమ్ టు పిజిటెక్స్ ఛానల్ అండి. ఇవాళ టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం, వచ్చేసింది. మనకి ఉండేటువంటి బెస్ట్ ఆప్షన్ గోల్డ్ చిట్ అనమాట. గోల్డ్ చిట్ కట్టేసుకొని మనము గోల్డ్ కొనుక్కోవాలా, ఒక 4 గ్రాముల్లో ఏ కమ్మలు, ఉంగరము ఇట్లాంటివి కొనుక్కోవాలంటే మనం ఎలా ప్లాన్ చేయాలా? సో ఫస్ట్ మనము గోల్డ్ ఫిక్స్ చేసుకోవాలా. అంటే మనకి ఒక 4 గ్రాముల్లో లేదా 8 గ్రాముల్లో కమ్మల సెట్ కావాలనుకుంటున్నాము. సో మనము గోల్డ్ ఫిక్స్ చేసుకోవాలా. ఒక 4 గ్రామ్సా, 8 గ్రామ్సా జ్యువెలరీ కొనుక్కుందాం అనుకోండి. అది డ్యూరేషన్ ఎంత? ఒక 11 మంత్స్ లోపల మనమైతే ఒక 4 to 8 గ్రామ్స్ గోల్డ్ కొనాలనుకోవడం. సో దానికోసం మనము గోల్డ్ చిట్ ఆప్షన్గా తీసుకున్నాం. బెస్ట్ ఆప్షన్ గోల్డ్ చిట్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే, గోల్డ్ చిట్ కట్టాము అంటే మనము వేస్టేజ్ కట్టక్కర్లేదు. మ్యాక్సిమము మనం రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము, రెగ్యులర్గా సేవింగ్స్ చేస్తాము. ఇంకోటి వచ్చి మనకు నచ్చిన ఐటమ్ని, మనకు నచ్చినటువంటి జ్యువెలరీని మనం ఫ్రీ బుక్ చేసుకున్నట్టు లేదా ముందుగానే ప్లాన్ చేసుకుని కొనుక్కోవచ్చు. ఒకటి తెలియకుండానే మనం గోల్డ్కి కట్టిన వాళ్ళం అవుతాం. ఇదనమాట గోల్డ్ చిట్లో ఉండేటువంటి ఆప్షన్స్. ఇంకా గోల్డ్ చిట్లో రకాలు కూడా ఉందన్నమాట. యాడ్ అండ్ గోల్డ్ కావచ్చు, యాడ్ అండ్ మనీ కావచ్చు, అది సెకండరీ. మనం ఇక్కడ 4-8 గ్రాముల గోల్డ్ కొనుక్కోవాలంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లెక్సీ గోల్డే లేదా యాడ్ అండ్ గోల్డే అనుకుంటే దానికోసం మనం ఎంత డబ్బులు సేవ్ చేయాలా, నెల నెల ఎలా కట్టాలా, దీంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంది, ఇన్స్టాల్మెంట్స్ ఎట్లా అంటే నెలకు ఒకసారి మాత్రమే గోల్డ్ చిట్ అనేది మన గోల్డ్ షాప్స్లో కట్టించుకుంటారు. ఇందులో మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏముంటాయి? వేస్టేజ్ ఉండదు, మేకింగ్ ఉండదు. నెక్స్ట్ అప్ టు 18% వరకు అసలు జీరో వేస్టేజ్ ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకునేటువంటి ఐటమ్స్ని పట్టించి మనకైతే ఈ యొక్క వేస్టేజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి ఎంత ప్రైస్ ఉంటుందో అంత ప్రైస్కి విత్ జిఎస్టీతో మనకైతే వాళ్ళు ఐటమ్ని అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. సో మనము నెల నెల ఎంత ఫిక్స్ చేసుకోవాలా అమౌంట్ అనేది ఇక్కడ టాస్క్. ఎందుకోసం అంటే గోల్డ్ ప్రైస్ రోజు రోజుకి మారిపోతూ ఉంది. ఈరోజు ఒక రేటు ఉంది, నిన్న ఒక రేటు ఉంది, ఎల్లుండి ఒక రేటు ఉండొచ్చు. సో ఈవేళ డేట్కి అంటే 17 మే వచ్చి గోల్డ్ ప్రైస్ వచ్చి 8,720 రూపాయలు అయితే ఉంది. 22 క్యారెట్స్ ఒక గ్రామ్ వచ్చి 17th మే. సో ఇది నిన్న వచ్చి 8,600 చిల్లర ఉంది, ఈరోజు 8,720 రూపాయలు ఉంది. మన గోల్ ఏంది? 4 to 8 గ్రామ్స్ గోల్డ్ అయితే మనం కొనుక్కోవాలా. ఎంత టైం లోపల కొనుక్కోవాలా? షార్ట్ టర్మ్లో కొనుక్కోవాలా. అంటే ఒక 11 నెలల లోపల మనం 4 గ్రాములు కొనాలంటే ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేయాలా, 8 గ్రాములు గోల్డ్ కొనుక్కోవాలంటే ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేయాలా. ఇక్కడ ఇంకొక విషయం, రెగ్యులర్గా ఇన్కమ్ సోర్స్ ఉంది, ప్రతి నెల నేను సేవ్ చేసి కట్టగలుగుతాను. సో ఎవరైతే ప్రతి నెల ఇన్కమ్ సోర్స్ ఉండి కట్టగలుగుతామనే వాళ్ళే గోల్డ్ చిట్కి వెళ్ళండి. లేని పక్షంలో గోల్డ్ చిట్కి వెళ్ళారు, ఒక నెల కట్టేసాము, రెండో నెలలో కొంచెం కట్టగలిగాము, మూడో నెల నుంచి కట్టలేదు అంటే మనకి బెనిఫిట్స్ రాకపోగా కట్టిన అమౌంట్ కూడా కొన్ని దగ్గరలో అయితే రిటర్న్ రాదనమాట. సో ఖచ్చితంగా మనకి నెల నెల కట్టగలిగేటువంటి వెసులుబాటు ఉంది, స్తోమతుంది అనేవాళ్ళు మాత్రము, నెక్స్ట్ మాకు గోల్డ్ ఆర్నమెంట్సే కావాలా అనుకునే వాళ్ళు మాత్రమే ఈ యొక్క గోల్డ్ చిట్ అయితే వేసుకొని మనం గోల్డ్ మీద అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో మనకి ఇక్కడ టైం వచ్చి 11 నెలలు కదా, మనకు గోల్డ్ 1 గ్రాము ఎంత ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేసాం. అంటే 17 మే వచ్చి 8,720 రూపాయలు ఉంది. యాక్చువల్గా 16వ తారీఖు 8,600 చిల్లర ఉంది. అంటే రోజు రోజుకి గోల్డ్ ప్రైస్ అప్ అండ్ డౌన్ అవుతుంది. రీసెంట్గా ఈ మంత్లోని స్టార్టింగ్ 9,000 కూడా దాటిందనమాట. సో మనము అందుకోసమని గోల్డ్ రేట్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఉండొచ్చు అని మనం అజ్యూమ్ చేసుకునేదానికి ఒక 10,000 రూపాయలు అయితే ఉండొచ్చేమో అని అయితే మనము క్యాలిక్యులేషన్ కోసం తీసుకుందాము. అంటే 10,000 రూపాయలు 1 గ్రామ్ బంగారు ఉన్నింది అంటే మనకి ఒక 4 గ్రాములు బంగారం కొనుక్కోవాలా అంటే 10,000 × 4 40,000 కావాలా. అది 8 గ్రాములు గోల్డ్ కొనుక్కోవాలంటే మనకి
10,000 ఇంటూ 8 80,000 కావాలా. సో మనకి 80,000 ఉంటే గోల్డ్ వచ్చేస్తుందంటే కాదండి. సో మనకి ఈ యొక్క 40,000కి కానీ 80,000కి కానీ మనకి తరుగు కూలి లేదన్నారు ఆర్నమెంట్ కొనేటప్పుడు. కాకపోతే జిఎస్టీ అనేది మ్యాండేటరీ అనమాట. సో మనకి 3% జిఎస్టీ ఖచ్చితంగా కట్టాల్సిందే. మనం ఎంత అమౌంట్ గోల్డ్ కొన్నా మనం ఒక 3% జిఎస్టీ అయితే దానికి పే చేయాలన్నమాట. గోల్డ్ ప్రైస్ ఎంత ఉంటుందో ఆ యొక్క అమౌంట్కి 3% జిఎస్టీ అయితే మనం పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒక 4 గ్రాముల గోల్డ్ అయితే కొనుక్కుందాము అనుకున్నాము. మనం 10,000 రూపాయలు ఒక గ్రామ్ అని ఎక్స్పెక్ట్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్ కమ్మలు కొనుక్కోవాలంటే వీటి కోసం మనము ఎలా క్యాలిక్యులేట్ చేయాలా అంటే ఒక 40,000 రూపాయలు ఈ యొక్క గోల్డ్ ప్రైస్ అంటే 10,000 రూపాయలు అనుకున్నాం కదా, 4 గ్రాములు 40,000 అయింది. సో ఇక్కడ మనము చిట్టు కట్టాం కాబట్టి తరుగు కూలి ఏం పే చేయక్కర్లేదు. కాకపోతే జిఎస్టీ కూడా పే చేయాలి. జిఎస్టీ ఒక 3% వేసాము అనుకోండి, 3%కి 1,200 రూపీస్ అవుద్ది. సో ఈ 40,000కి 1,200 కలిపి 41,200 అవుతుంది. సో మనము గోల్డ్ చిట్టు కట్టుకోవాలా, అది 11 నెలలకే కట్టాలా. ఇక్కడ వచ్చి మనము యాడాను గోల్డ్ కనుక అయితే కొంచెం గోల్డ్ పెరగచ్చు, నెక్స్ట్ తగ్గచ్చు. ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా, నిన్న ఒక కాస్ట్ ఉంది, ఈరోజు ఒక కాస్ట్ ఉంది. అలా గోల్డ్ ప్రైజు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. మనం గోల్డ్ చిట్టు కట్టేది పర్టికులర్గా ఒకే డేట్లో కడతామనేది ఏం లేదు. 1వ తేదీ నుంచి 30వ తేదీ లోపల ఏ రోజు మనకి గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది అని చూసుకొని మనం గోల్డ్ కట్టాము అంటే ఇంకొంచెం కొన్ని మిల్లీగ్రామ్స్ గోల్డ్ అయితే యాడ్ అవుతుందన్నమాట. ఇక్కడ 10,000 అనుకున్నాం కదా, స్టార్టింగ్ నుంచి 10,000 ఉండదు కదా, ఎండ్ ఆఫ్ ద మంత్కి వచ్చే లోపల 10,000 కావచ్చు, లేదా 9,000లోనే ఉండొచ్చు, లేదా ఇంకొంచెం కూడా పెరగచ్చు. సో మనము నెల ఒక 10,000 పక్కన పెడతా వచ్చాము అనుకోండి. సో ఆ 10,000 మనము చిట్టుకు అంటే ఒక గ్రాముకు 10,000 లెక్కన క్యాలిక్యులేట్ చేసామనుకోండి. దీన్ని డివైడ్ చేసుకోవాలి. ఎలా అంటే మనం ఒక 10,000 లెక్కన కౌంట్ చేసాం కాబట్టి 4 గ్రాములకి ప్లస్ దానికి జిఎస్టీ కలిపి 41,200 ఆల్మోస్ట్ దీన్ని 11 నెలలకు డివైడ్ చేసాము అంటే 3,746 రూపాయలు అవుతుంది. ఇట్లా కాదు, నేను రౌండ్ ఆఫ్గా వేసుకుంటాను, ఒక 4,000 రూపాయలు గోల్డ్ చిట్టు కడతాను అన్నారనుకోండి, 4,000 ఇంటూ 11 నెలలు 44,000 అవుతుంది. సో మనకి ఇక్కడ 4 గ్రాములు అనుకునేది ఇంకొంచెం ఎక్కువే వస్తుందన్నమాట. ఇంకొకటి గోల్డ్ ప్రైస్ తగ్గింది అనుకోండి, 5 గ్రాములు కూడా మనకి జనరేట్ కావచ్చు. సో అందుకోసమని 4 గ్రాములకి ఎస్టిమేట్ చేసినా ఇంకొంచెం ఎక్కువ గోల్డ్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ గోల్డ్ చిట్ అనేది మనము ఒకే పర్టికులర్ డేట్లో కాకుండా 1 నుంచి 30వ తేదీ లోపల ఏ రోజు గోల్డ్ ప్రైస్ తగ్గింది అని చూసుకొని కట్టగలిగాము అంటే మనం అనుకున్నంత గోల్డ్ కన్నా ఇంకో కొంచెం ఎక్కువే మనకైతే జనరేట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ 4 గ్రామ్స్ ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్ అదేవిధంగా 8 గ్రాములు కూడా మనము 80,000 అసలు అంటే 10,000 లెక్కన వేసాం కదా, 8 గ్రాములకి 80,000. నెక్స్ట్ జిఎస్టీ 3%, జిఎస్టీ 3% వేసామంటే 2,400 అవుతుంది. సో టోటల్గా 82,400. ఇక్కడ వచ్చి మనం డివైడెడ్ బై 11 మంత్స్కి వేసామంటే నెలకి 7,490 అవుతుంది. సో 7,500 లెక్కన తీసుకున్నా కూడా యాజ్ యూజువల్గా మనం ఒక సవర్ బంగారానికి అయితే చేర్చిన వాళ్ళం అవుతాము. ఒక్క సంవత్సర కాలంలో ఒక సవర్ బంగారం కొనాలంటే 7,500 నుంచి 8,000 దాకా మనం పక్కన పెట్టాము అంటే ఈజీగా మనమైతే ఒక సవర్ బంగారాన్ని పెట్టగలుగుతాం. కాకపోతే ఎంత స్తోమత అంటే ఎంత చెట్టుగా అంతగాలి అన్నట్టు మేము ఎంత అమౌంట్ సేవ్ చేయగలుగుతాము, ఎంతే చేయగలుగుతాము అనేవాళ్ళు ఒక 4 గ్రాములకో 8 గ్రాములకో లేదా 2 గ్రాములకో ఈయన పక్షంలో 1 గ్రాముకైనా మనం డివైడ్ చేసుకొని గోల్డ్ చిట్ వేసాము అంటే ఇందులో వచ్చేటువంటి బెనిఫిట్స్ యాడ్ ఆన్ మనీ కనుకైతే ఒక మంత్ వచ్చి బోనస్ యాడ్ అవుతుంది. యాడ్ ఆన్ గోల్డ్ కనుక అయితే మనకి ఈ యొక్క తరుగు కూలి లేకుండా ఐటెం రావడంతో పాటుగా మనకి ప్రతి నెల గోల్డ్ ప్రైస్ అప్ అండ్ డౌన్ అవుతుంది కదా, ఆ టైంలో గోల్డ్ అనేది మనకి అక్యుములేట్ అయ్యి గోల్డ్ అనేది మనకి చేరేదానికి మిల్లీగ్రామ్స్లో మనకి కలిసి వచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. సో మీకు ఏది వెసులుబాటు ఉంది, మీ ఊర్లో ఎలాంటి స్కీమ్ ఉంది? ఒక సిస్టర్ అయితే అడిగారు గోల్డ్ చిట్ వేసుకోండి అంటే లాస్ట్ టైం సిస్టర్ మా ఊర్లో 20 నెలల స్కీమ్ అయితే ఉందంట, 11 నెలలు లేదంట, ఫ్లెక్సీ గోల్డ్ లేదంట అనేసి అన్నారు. 20 నెలల స్కీమ్ కూడా ఉందండి, కాకపోతే అక్కడ వచ్చి యాడ్ అండ్ మనీనే యాడ్ చేస్తూ ఉన్నారు. ఇంకొకటి వచ్చి గిఫ్ట్లు కూపన్స్ అవి ఇవి అంటున్నారు. సో తక్కువ అమౌంట్కి 20 నెలల స్కీమ్స్ కూడా ఉన్నాయి, దాంట్లో కూడా వేసుకోండి, ఇబ్బంది అయితే ఏం లేదు. మనం ఒక్కసారిగా మనకి ఫ్లెక్సీ గోల్డ్ టైప్లో అంటే యాడ్ అండ్ గోల్డ్ కనుక్కుంటే కొంచెం బెనిఫిటే, తరుగుకులు లేకుండా తీసుకోవచ్చు. లేదు యాడ్ అండ్ అమౌంటే ఉంది అన్నారనుకోండి, మీకు బోనస్ ఎంత ఇస్తున్నారు, 20 నెలల్లో మనకి ఏమైనా మధ్యలో గిఫ్ట్లు ఏమన్నా ఇస్తున్నారు అంటే ప్రైజెస్ వస్తాయండి. అంటే
కులుకు చీటీలు వేస్తాం కదా! ఆ విధంగా మన యొక్క నెంబర్ లాటరీలాగా వస్తే వాళ్ళ గోల్డ్ అని మా ఊర్లో గోల్డ్ స్కీమ్స్ కట్టించేవాళ్ళు ఆ విధంగా కట్టించుకుంటున్నారు. మీ ఊర్లో ఎలా కట్టించుకుంటున్నారు గోల్డ్ చిట్టు? 20 నెలదనేది ఇంకొకసారి కామెంట్ అయితే పెట్టండి. మన టార్గెట్ అనమాట. చిన్న చిన్న నగలు కొనుక్కోవాలంటే మనకు బంగారు ఆభరణాలే కావాలంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలా? ఎప్పుడు మనము గోల్డ్ కాయిన్సే కొని పెట్టుకోం కదా! మనకంటూ కొన్ని కొన్ని ఇష్టాలు, కొన్ని నగలు కొనుక్కోవాలని ఉంటుంది. కొన్ని వస్తువులు కొనుక్కోవడానికి ఇంట్లో మగవాళ్ళు ఒప్పుకోరు. ఇది వేస్ట్ అది ఇది అంటారు. కానీ మనకు నచ్చుతాయి. కళ్ళకి చిన్న నల్లబూసల దండలు గానీ, చిన్న రింగ్స్ గానీ, బ్రేస్లెట్స్ గానీ తక్కువ వెయిట్‌లో ఉండేటివి నచ్చుతాయన్నమాట. సో, అట్లాంటివి మనం కొనుక్కోవాలంటే ఈ విధంగా తెలియకుండా పోద్ది కదా! మనం పెట్టేటువంటి వేస్ట్ ఖర్చుల నుంచి కూడా డెడికేటెడ్‌గా మనం పెట్టుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు అనుకునేవాళ్ళు మాత్రము కొంచెం కొంచెం చిన్న అమౌంట్స్ అయినా కూడా మనం 1 గ్రామ్, 2 గ్రాములైనా కూడా ఒక 1000 నెల సేవ్ చేయగలుగుతాను అనుకునే వాళ్ళు కూడా రూ. 1000 నుంచి కూడా గోల్డ్ చిట్ కట్టేసుకొని మనమైతే గోల్డ్ ఐటమ్స్ అయితే తీసుకోవచ్చండి. మీరు 1000 కడతారా, 2000 కడతారా, 3000 కడతారా, 10,000 కడతారా అనేది మీ చాయిస్ అనమాట. మీకు నెల నెల ఇన్కమ్ సోర్స్ ఎలా ఉంది? నేను ప్రతి నెల నాకు ఇన్కమ్ సోర్స్ ఉంది, నాకు రెంటల్స్ వస్తాయి, ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది, లేదా రెగ్యులర్గా నా శాలరీలో నుంచి నేను ఇంత పర్సెంట్ గోల్డ్ కోసం ఇన్వెస్ట్ చేయగలుగుతాను అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆర్నమెంట్స్ కావాలనుకునే వాళ్ళు మాత్రం గోల్డ్ చిట్ వేసుకోండి. కాకపోతే నమ్మకమైన షాపు, అది బ్రాండెడ్దేనా, అక్కడ మనం ఇన్వెస్ట్ చేసామంటే నష్టపోమా. ఇక్కడ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏరే షాప్లో అయితే గోల్డ్ చిట్ అయితే కట్టింది మా ఫ్రెండు. కాకపోతే వాళ్ళు ఐపీ పెట్టారంట. సో, చాలా ఇబ్బంది అయితే పడిపోయిందనమాట. అమౌంట్ అయితే రిటర్న్ ఇచ్చారు అని అయితే చెప్పింది. సో, ఇట్లాంటి టెన్షన్స్, ఈ బాధలు లేకుండా ఉండాలంటే అది ట్రస్ట్ వర్తీయేనా, మంచి షోరూమేనా, అక్కడ సేవ్ చేయడం వల్ల ఇబ్బంది లేదు, గోల్డ్ చిట్ కట్టుకోవడం వల్ల మనం లాస్ అవ్వము అనుకునే వాళ్ళు మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే తరుగుకులు లేకుండా ఆర్నమెంట్ కొనుక్కోవచ్చు. ఈజీగా తెలియకుండా పోతుంది, ఇన్స్టాల్మెంట్స్లో తీసుకోవచ్చు. సో, గోల్డ్ చిట్ కట్టైనా కొనుక్కోవచ్చండి. అంటే గోల్డ్ చిట్ కట్టి ఆర్నమెంట్ ఈజీగా కొనుక్కోవచ్చు అనమాట. నాకు నమ్మకం లేదు, భయము అన్నారనుకోండి, గోల్డ్ చిట్ కాకుండా మనము డివిడెండ్ చిట్ లాంటివి నమ్మకమైన మంచి అంటే ప్రైవేట్ కంపెనీస్, లిమిటెడ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. అక్కడ వేసైనా తీసుకెళ్ళి గోల్డ్‌ని అయితే తీసుకోవచ్చు అనమాట. కాకపోతే గోల్డ్ ఒకేసారి కొనేవాళ్ళు ఎవరైనా కొనుక్కోవచ్చు. తక్కువ శాలరీస్ వచ్చేవాళ్ళు, లైఫ్ బిగినర్స్, గోల్డ్ కొంచెం కొంచెమైనా కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఇవి బెస్ట్ ఆప్షన్స్. సో, నమ్మకమైన షాప్ ఉంది, షోరూమ్ ఉందంటే నమ్మకంగా అయితే కొనుక్కోండి అనమాట. లేదు నాకు కొంచెం నమ్మబుద్ధి అనిపియలేదు, భయంగా ఉంది అనుకునే వాళ్ళు, మన రూపాయి పోగేసి సంపాదించేది మన బిడ్డల భవిష్యత్తు కోసం మనకు ఆర్థికంగా ఏదో కష్టకాలంలో పనికొస్తుందని అనుకునే వాళ్ళు మాత్రం గోల్డ్ చిట్ కాకుండా ఫర్దర్ స్టెప్స్ అయితే తీసుకోవచ్చండి. ఇది ఇవాల్టి టాపిక్. నచ్చితే ఇలా ప్లాన్ చేసుకొని గోల్డ్ చిట్ ద్వారా కూడా ఈజీగా కొనుక్కోవచ్చు. దానికి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది ఇవాళ టాపిక్. మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేస్తారు కదా. ఓకే అండి, బాయ్, సీ, నమస్తే అన్నట్టు లైక్ ఇవ్వడం మర్చిపోకండి.